లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా జీవితాన్ని గొప్పగా జీవించాలంటే అన్న విషయం గురించి తెలుసుకుందాం. జీవితం అదృష్టం వరించటం వలన మారదు. ఆలోచన స్థాయి మారటం వలన మారుతుంది. ఏ సమస్య వచ్చినా గుర్తుంచుకోవాల్సింది సమస్య అనేది సమస్య కాదు. దానిని ఒక సమస్యగా చూడటమే సమస్య అని తెలుసుకోవటం. ఏదైనా సమస్యని రాసుకొని ఆ సమస్యకు ఎన్ని పరిష్కారాలు ఉన్నాయో ఆలోచించటం సాధారణ పద్ధతి. కానీ ఆ సమస్యను చూసే దృష్టికోణం మారితే ఎన్ని అవకాశాలు కనపడతాయో చూడటం వలన ఆ సమస్యను చూసే విధానం పద్ధతి మారిపోతుంది. సాధారణ వ్యక్తులు అవకాశాలలో కూడా సమస్యను చూసి ఆగిపోతుంటారు. అసాధారణ వ్యక్తులు సమస్యలో కూడా అవకాశాలను చూసి దూసుకుపోతుంటారు. మీకు వచ్చే మొదటి ఆలోచనలన్నీ గొప్ప ఆలోచనలు కావు. అవి మీ దృష్టికోణాన్ని బట్టి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టి ఉంటుంది. మీ నమ్మకాలను ప్రశ్నించటం మొదలుపెట్టినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. పాత అభిప్రాయాలు నమ్మకాలు పాత రిజల్టే ఇస్తాయి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. సమస్యలు సవాళ్ళు అనేవి ఏమీ ఉండవు. అంతా మీరు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మీరు అవకాశాల కోసం ఎదురు చూడకండి, సమస్యల కోసం చూడండి. అక్కడే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా 2 ఆస్తులు ఉంటాయి. ఒకటి బాహ్య సంపద, 2 అంతర్గత సంపద. అంతర్గత సంపద ఎంత పెంచుకుంటే బాహ్య సంపద అంతగా వృద్ధి చెందుతుంది. చర్యలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. విత్తనాలు చల్లితేనే కదా పంట చేతికి వచ్చేది. 3 జీవన ప్రధాన ఆస్తులు ఏంటంటే విజయానికి అడ్డుపడే అడ్డంకులు అన్నమాట. ఒకటి ఫియర్ ఆఫ్ చేంజ్, అంటే మార్పు అంటే భయం. పాత అలవాట్లు సౌకర్యంగా ఉండటం వల్ల ఆ అలవాట్లతోనే ఉండిపోతారు. మార్పుకి భయపడుతుంటారు అన్నమాట. నెంబర్ 2 ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే కొత్తగా ప్రయత్నం చేస్తే ఎక్కడ ఓడిపోతామో అని భయం అన్నమాట. ఇంకా నెంబర్ 3 ఫియర్ ఆఫ్ సక్సెస్, అంటే విజయం సాధించటంలో సందేహాలు అనుమానాలు భయం అన్నమాట. వీటిని అధిగమించాలంటే 4 రూల్స్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జి, అంటే నాలెడ్జ్ పెంచుకోవటం, నిరంతర అభ్యాసం అనమాట. నెంబర్ 2 శిక్షణ, అంటే సెమినార్లు కానీ కోచింగ్ కానీ శిక్షణా సంస్థల్లో శిక్షణ తీసుకోవటం అనమాట. 3 నైపుణ్యాలు, కాలం చెల్లిన వాటిని వీడ్కోలు పలికి కొత్తవి నేర్చుకోవటం. ఇక 4 అనుభవం, అభ్యాసంతో అనుభవం సంపాదించడం. ఏంటంటే భవిష్యత్తులో రాబోయే మార్పులను మీరు ముందే వడిసి పట్టుకోవటం, నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలన్నమాట. అనుసరించేవారు అనుసరులుగా ఉండిపోతారు, ఆవిష్కరించేవారు నాయకులు అవుతారు. గొప్ప వ్యక్తులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమి ఆపేయాలి, ఏది మొదలు పెట్టాలన్న స్ట్రాటజీని ఎప్పటికప్పుడు పునరాలించుకోవటం చేస్తుంటారు. ఎవరినైనా ఏ ఆలోచన విధానం ఈ స్థాయికి తీసుకొచ్చిందో అదే ఆలోచన స్థాయి తదుపరి స్థాయికి తీసుకెళ్ళలేదని గుర్తించాలి. ఎందుకంటే సృష్టి అంతా నిరంతరం మారిపోతూనే ఉంటుంది. నిరంతరం గోల్స్ పెట్టుకుంటూ కాలానుగుణంగా వాటిని మార్చుకుంటూ వెళ్ళకపోతే కాలం చెల్లి పాతవైపోయి అనుకున్న ఫలితాలు రాక ఒక రకమైన నిస్పృహతో రొటీన్గా మారిపోయి అభివృద్ధి కనపడక నిరాశలో కూరుకుపోతారు. గతంలో మీకున్న అనుభవము, జ్ఞానము, ప్రాధాన్యతలు, కమిట్మెంట్స్తో వర్తమానంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి భవిష్యత్తును సృష్టిస్తాయి. ఇలా మీ స్వల్పకాల లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలనే విజన్ స్టేట్మెంట్స్ అంటారు. నీ సామర్థ్యంతో ఏదైనా సాధించు, మరణించాక కూడా జీవించు. ఈ భూమిపై నీ యాత్ర విజయవంతంగా ముగించు. మీరు ఏ పని అయితే అత్యుత్తమంగా చేయగలరో ఆ పనులు చేసి మిగిలిన పనులను వాటిని అత్యుత్తమంగా చేసేవారికి అప్పగించు. అప్పుడు అన్నిటిలోనూ మెరుగైన ఫలితాలు తీసుకురాగలరు. మీరు మంచివాటితోనే రాజీ పడిపోకుండా గొప్ప వాటిని డిమాండ్ చేసి మరీ సాధించండి. ఎందుకంటే ఇప్పటి వరకు పనిచేసినవి ఇక ముందు ఇంతకంటే పై స్థాయికి వెళ్ళడానికి ఎందుకు పనికిరావు. ఎప్పటికప్పుడు కొత్తవి ప్రయత్నించడమే ఉన్నత విజయానికి మార్గం. మీరు ఒక పెను మార్పు కోరుకుంటే
మీరు ఒక కొత్త దృష్టికోణాన్ని ఆహ్వానించవలసిందే. ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా మూస విధానంలోంచి బయటికి వచ్చినప్పుడే కొత్త ఆవిష్కరణలు ఉద్భవిస్తాయి. ఒకసారి దూకాక మధ్యలో ఏమవుతుందో అన్నది కాదు ఆలోచించవలసింది. ఎక్కడ ల్యాండ్ అవుతామా అన్నది ఆలోచించాలి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.